హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం గురించి తెలుసుకోబోతున్నాం. కూటమి ప్రభుత్వానికి బీటలు ఏర్పడుతున్నాయా అని మనమైతే మన పరమహంస గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. మన సో ఈరోజు పరమహంస గారిని మిమ్మల్ని అడగబోయేది ఏంటంటే మన కూటమి ప్రభుత్వానికి బీటలు ఏర్పడుతున్నాయా అంటారా? అది అదొక పడిగట్టు పదాలు అయిపోతున్నాయి అన్నమాట. కూటమి మీద ఏదో ఒక వార్త వేస్తే గానీ, ఆ రోజు మీడియాకి ఏం పని లేకుండా పోతుంది. ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పొత్తు చిత్తవుతుందా? కూటమి బీట పడతాయా? వీళ్ళ పడిగట్టు పదాలు, వీళ్ళ జర్నలిస్టు భావాలు, బాధలు అన్నీ కూడా దాని మీద వదిలేద్దాం. జనాల్లో ఏదో కొత్త కొత్త సందేహాలు చేద్దాం. ఒక ఒక చోటు చూస్తే గమనిస్తే వాళ్ళు పెద్దలంతా కూటమి పెద్దలు అంటే మన జనసేన ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు గారు వాళ్ళు తలలు పట్టుకొని ఇప్పుడున్న స్థితి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా గట్టెక్కించాలని తలలు పట్టుకుంటూ ఉంటే మనకి పనికి మాలిన జర్నలిస్ట్ అందం పనికి మాలిన మీడియా అందం మన అందులో ఉన్నా కూడా ఆ మాట అనకూడదు. కానీ కొంతమంది విలువలు మర్చిపోయి కూటమికి ఏమైతుంది ఇప్పుడు ఏమైంది వీళ్ళు వచ్చి చెప్పారా బాధపడ్డారా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి జనాలకి లేనిపోని అవతల వైరిపక్షం ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఏదో మాట్లాడితే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. వాళ్ళు లోపలే ఉన్నారు, చాలా మంది ప్రముఖులంతా ఇప్పుడు లోపలే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బయటపడతారు తెలియదు. వాళ్ళు లేదు ఇక్కడ ఒక ఒక తెలుగుదేశం కార్యకర్తకి లేదా ఒక జనసేన కార్యకర్తకి చిన్న అభిప్రాయ భేదం రావచ్చు. వస్తే అది రెండు కూడా అటు జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు సంబంధించి ఆయనకి మధ్య ఏదో ప్రతి మూమెంట్ ప్రతి ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అసెంబ్లీలో ఈయన రైట్ సైడ్ కూర్చుంటే ఆయన లెఫ్ట్ సైడ్ కూర్చుంటే ఇద్దరు ఎడమొఖం పెడమొఖం అంటే మన భాష మన సౌందర్యం అంతా దీనికి వాడుతున్నారు అనమాట వింతగా. అంటే ఇప్పుడు కూటమి ఎలా ఉండాలో వీళ్ళు ఏదైనా సెట్ చేసుకుంటారా వాళ్ళ పెద్దలు వాళ్ళు రాసుకుంటారా? వాళ్ళ జెండాలు ఎజెండాలు వేరు, వాళ్ళ పాలసీలు వేరు, వాళ్ళ మధ్య పెర్సనల్గా ఏం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక కూటమిగా ఏర్పడారు. ఒకనొక క్షణంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయం. ఇంకొకటి ఏంటంటే బయట ఉన్నటువంటి టాక్ ఏంటంటే నెక్స్ట్ లోకేష్ గారిని సీఎం చేసి మన పవన్ కళ్యాణ్ గారిని ఇలా డిప్యూటీ సీఎంగా ఉంచాలని అనుకుంటున్నారని. మన పవన్ కళ్యాణ్ గారు కాల్ చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ చేయకపోవడం ఇట్లా అని బయట అయితే కొంత టాక్ వినబడుతుంది. అదే వాళ్ళకి తెలియని విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఆశ్చర్యంగా. ఇంతేంటంటే ఊహకి ఎంతకైనా ఎదులుతుంది. అపోహ అంటే ఎంత దూరం వెళుతుంది. ఏం చూసినా చూడకపోయినా ముందు రాసేస్తే అది జనాల్లోకి వెళుతుంది. అది డిస్కసిబుల్ పాయింట్ అవుతుంది, చర్చనీయాంశం అవుతుంది. తప్పితే ఇప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి. అలా వాళ్ళంతా కలిసికట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి ఒక నిర్ణయం ఉంది. వాళ్ళ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇద్దరు కూడా అంటే ఈ 2 పార్టీల ప్రతినిధులు కూడా చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్స్‌గా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశీలి కాబట్టి ఆయన మేము ఫాలో అవుతాం అని చెప్పి చాలా పబ్లిక్‌లో చాలా సార్లు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం విన్నాం. అవును. ఒకటి. ఈ రోజు దాకా కూడా ఎక్కడ లేనిపోని గొడవలు ఎలా సృష్టిద్దాం. ఇప్పుడు మెజిషియన్స్ ఉంటారే గాలిలోంచి ఏవో తీస్తారు. అందరూ ఈ మెజిషియన్స్ అయిపోయారు. ఈ జర్నలిస్టులు గాని, ఈ మెజిషియన్స్ ఇంతకుముందు ఒకళ్ళిద్దరు మీలాంటి వాళ్ళు తీసేవారు ఏవో గాలిలోంచి పౌరాలు ఇంకోటి. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కడు వార్తా మెజిషియన్ అన్నమాట. ప్రతి ఒక్కడు రాజకీయవేత్త. ఇద్దరి మధ్య ఏదో గొడవ పెట్టి ఏం పొందుతారు? వాళ్ళెవరో అప్పట్లో పైశాచిక ఆనందం పొంది బూతులు మాట్లారంటే వాళ్ళు స్ట్రైట్‌గా ఉన్నారు. వీళ్ళు కొత్త రకమైనటువంటి ఆనందం దీన్నేమనాలో తెలియట్లేదు ఈ పైశాచికంతం. అక్కడెక్కడో పిఠాపురంలో వాళ్ళేదో ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలో ఈయన ఫోటో పెట్టకపోతే వీడు ఘర్షణ పడతాడు. ఈ అంతే ఎందుకొచ్చిందంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఇది 2 అన్నప్పుడు మాది లేదు ఆధిపత్యం. యాక్చువల్‌గా ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం వాస్తవంగా. ఇవి 2 కత్తులు లాంటి పార్టీలే. అందులో జనసేన వాళ్ళు కూడా యూత్ చాలా ఫోర్స్‌గా ఉంటారు. మేమెందుకు తగ్గాలి అని వీడుంటాడు. అయితే అక్కడ నాయకులు అంటే ప్రధానమైనటువంటి అధిపతులు, అధినేతలైనటువంటి చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు చూస్తే చాలా సంయమనం, ఇంకెక్కడా లేనంత సంయమనం పాటిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం చిన్న మాట వచ్చి డిఫరెన్స్ వచ్చినా కూడా ఇక్కడ అల్టిమేట్‌గా వాళ్ళిద్దరికీ ఏమవుతుంది. చంద్రబాబు గారు ఈ రోజు పొలిటీషియన్ కాదు. ఆయనకి కొత్తగా చూడని పదవి లేదు. ఆయన కూడా అడ్మినిస్ట్రేటర్. మొత్తం అన్ని చోట్ల రాజకీయ చాణక్యుడు అని పేరున్నది. పివి నరసింహారావు గారు మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ చాణక్యుడు అనేవారు. ఉత్తరాది లేదు, ఇంకోటి లేదు. అంతా మొత్తం భారతదేశ రాజకీయాల్ని ఒకసారి తిప్పాడు మహానుభావుడు పివి నరసింహారావు.
అవును. ఆయన స్మరించుకోవాలి. అంతటి గొప్ప పొలిటీషియన్, రాజకీయవేత్త, వ్యూహవేత్త అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. చాణక్యుడు, అపర చాణక్యుడు. ఆయనకు కూడా చెప్పుకోదగ్గ చరిత్ర ఉంది. ఒక పార్టీ పట్ల పార్టీని ఆయన కాపాడుకుంటేనే దానికన్నా పెద్ద ఏమేంటి రాష్ట్రాన్ని కాపాడాలి. మన తెలుగు రాష్ట్రాన్ని కాపాడాలి. అవును. అధ్వాన స్థితిలో ఉంది అనే ఒక ఎయిమ్‌తో ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే స్ట్రెయిట్‌గా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోగలరు. వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు, ఇంకోటి లేదని చెప్పి పచ్చగడ్డిలో మంటలు లేపుతూ ఉంటారు. పచ్చగడ్డేస్తే బగ్గు అలాంటి వైవిధ్యమే లేదు. ఒకప్పుడు ఉండి ఉండొచ్చు. అంతకుముందు ఓకే. వాళ్ళు కలవక ముందు ఆయన ఇది ఏంది వ్యక్తిగత కక్షలు ఏముండవు. చంద్రబాబు నాయుడుకి ఇప్పటిదాకా నాకు తెలిస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవని ఒక నానుడుంది. అవును. బీజేపీతో ఆయన విభేదించారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అవును. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో కలిసి కూటమిలో మనం అనుకుంటున్నాం కానీ ఎంతో ఇంత పాత్ర ఉన్నటువంటి బీజేపీ కూడా ఉంది. ఓకే. బీజే మీరు బీజేపీ అనడంగానే ఇంకో క్వెషన్ ఏంటంటే రైజ్ అవుతుంది బయట. ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారు అని బయట టాక్ వస్తుందన్నమాట. అంటే 2029లో బీజేపీతో కలిసి బీజేపీలోనే కలిసిపోయేంత ఉందంటారా? బీజేపీతో కలిసిపోతుందంటారా? అదే చెప్తాం కదా! ఇవన్నీ ఈ ఊహాగానాలన్నమాట. ఓకే. ఊహాలోకంలో విహరిస్తూ ఏదో స్వప్నసుందరిని చూసి డ్యూయెట్ పాడుకుంటే అది వేరు. ఈ ఊహాగానాల్లో వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా? తిట్టుకుంటారా? విడిపోతారా? వీళ్ళెళ్లి వాళ్ళని కలుస్తారా? వాళ్ళెళ్లి వీళ్ళని కలుస్తారా? ఇది ఊహాగానం అయిపోతుంది. అవును. ఇప్పుడు బీజేపీతో కలుస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ పొత్తులోనే ఉంది. ఓకే. పవన్ కళ్యాణ్ పార్టీ కూడా బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీ పార్టీ కూడా చంద్రబాబు అంటే నాయుడు పూర్తిగా విలీనం చేయబోతున్నారా అది అంటారు? నేను చెప్తా. ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అసలు కాంగ్రెస్ పేరే లేదు. చిరంజీవి గారు కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆయన వెళ్ళిపోయారు. ఓకే. చాలా సైలెంట్‌గా ఆయన నిష్క్రమించారు. అప్పుడు అది జరుగుతుందని మనం ఎవరు ఊహించలేదు. ఇక్కడ ఊహలకి చాలా వాస్తవాలకి చాలా దూరం ఉంటుంది. పొంతన ఉండదు. ఇది ఏంటంటే చెప్తున్నాం కదా! మనం రోజు న్యూస్‌ని వండాలి. ఏ ఆ వండాలంటే రుచికరంగా చేయాలంటే మసాలా దినుసులు కొంచెం ఎక్కువేయాలి. అవును. చేసే డిషు నాన్ వెజ్ ఉండాలి. చికెన్ బిర్యానీ అనేది ఉండాలి. మళ్ళా సాఫ్ట్‌గా కూడా ఉండదు. అందులో కొంచెం స్ట్రాంగ్‌గా, స్పైసీగా వేయాలి. అప్పుడు గాని మనకు ఎక్కట్లేదు. ఏ విషయంలో కూడా. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ దృక్పథం జనాల్లో పెరిగిపోయింది. జనాలు చూస్తున్నారు కాబట్టి మీడియా మేము వేస్తున్నాము. మీడియా వేస్తాం కానీ మేము చూస్తున్నాం. కొంతమంది ఉంటారుగా అది నిజమేనేమో. ఇంకోటేంటంటే ఇప్పుడు 2 పార్టీల్లోనూ కొంత అసంతృప్తిదారులు, అసమ్మతిదారులు ఉంటారు. ఎందుకంటే ఈ కలవడంలో కాంప్రమైజ్ అవ్వాలండి. ఓకే. కలవడంలో కాంప్రమైజ్ అవ్వాలి. వీడికి రావాల్సిన సీట్ ఇంకోటికి వెళ్ళిపోతుంది. పార్టీల్లో కూడా కొంతమంది ఇదే అవుతుంది కదా! ఇప్పుడు లాస్ట్ టైమ్ కూడా ఇప్పుడు పిఠాపురంలోనే చూసుకుంటే టీడీపీ నుంచి మనకి వర్మ గారికి రావాల్సినటువంటి సీటు. ఆయన నిష్పక్షపాతంగా పక్కకి తప్పుకున్నాడనమాట. సో, అదే విధంగా ఇప్పుడు ఆయన్ని పట్టించుకోవట్లేదని బయట టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయన వైసీపీలోకి చేరబోతున్నాడని అంటున్నారు. ఇట్లా కొన్ని అంటే వినిపిస్తున్నాయన్నమాట. ఇప్పుడు మన వర్మ గారి మాటే తీసుకుంటే బలవంతంగా ఎవరు లాగేసుకోరు. పొత్తు ఇందాక కూటమి ధర్మం వాళ్ళు కొంత పెద్దలు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలవి. అవును. అవి ఒకళ్ళు వన్ సైడ్‌గా ఏదో డిక్టేటర్‌షిప్ లాగా ఎవరు చేయలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇది కావాలి, అది కావాలని పక్కవాడిని పక్కన పెట్టేసే అంత అవసరం ఆయనకి లేదు ఒకటి. ఓకే. ఈ జనాలకి ఈ ఏదైతే మనం అనుకున్నటువంటి సో కాల్డ్ మీడియాకి ఏదో ఒకటి చెప్తే మనం ఏదో ఒక రాయి విసిరితే తగిలితే తగలొచ్చు లేకపోతే తగిలిన వాడు గిలగిల్లాడొచ్చు. అది వేరే విషయం. అంటే ప్రెజెంట్ మనం కూడా చూస్తున్నాం కదా! వర్మ ఇప్పుడు గారిని. వర్మ గారికి న్యాయం ఎవరు చేయాలి? వర్మ గారి పేరు ఇక్కడ ఎదురుగుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉండడం వల్ల కాబట్టి మాత్రమే ఇది ప్రస్తావిస్తున్నాం. అవును. చాలా చోట్ల దేవినేని నెహ్రూ గారికి ఏదో సీట్ రాలేదు. అవును. అక్కడ బీజేపీకి ఎవరికి ఇచ్చారు. ఇంకో చోట పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ ఎవరో ఉంటే శివశంకర్ గారు ఎవరో వైజాగ్ ఇస్తారనుకుంటే ఆయనది సీటు పొత్తు ధర్మంగా ఇంకోటి ఎవరికి అలాగే ఇటు అటు కూడా అనుకున్న వాటిలో మట్టుకు ఆ అసంతృప్తి జ్వాలలు ఉంటూనే ఉంటాయి. అందరికీ ఇప్పుడు ఈవెన్ దో కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుందాం. ఒక 175 సీట్లున్నాయి. 175 నిలబడినప్పుడు కూడా వాళ్ళల్లో నాయకులు ఒక 1000, 2000 మంది ఉంటారు. ఒక ఎమ్మెల్యే సీటు కోసం అక్కడ పార్టీ ఒకటే ఉందాం. పొత్తు, కూటమి పక్కన పెట్టినప్పుడు కూడా ఈ కాంపిటీషన్ ఉంటుంది. అసమ్మతి. ఇంతకుముందు నాకు గుర్తుండి పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ గారికి ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా వేసి తర్వాత మళ్ళా తెలుగుదేశంకి వచ్చిన సందర్భాలు కూడా మనకున్నాయి. నాయకులకి మనకి సీటు మళ్ళా 5 ఏళ్ళకి గాని జరగదు.
అవును. వీడు ఈలోగా ఏదో నామినేషన్ పోస్టులో లేదా ఇంకోటో కార్పొరేషన్ పోస్టులో ఉంటాయి. ఎమ్మెల్సీ పోస్టులు, రాజ్యసభ ఎంపీలు. ఇవి కూడా ఎన్ని ఉంటాయి? గట్టిగా వేల మీద లెక్క పెట్టేటట్టు ఉంటాయి. ఆశావహులు ఎంతమంది ఉంటారు? వందల సంఖ్యలో ఉంటారు. అప్పుడు మనకి ఒక అసంతృప్తి వస్తుంది. కేడర్లు వాళ్ళ తాలూకా వాళ్ళ అనుచరుల్లో కూడా ఏంటండి ఇలా అయిపోయారు మీరు అనే ఒక అక్కర్లేని జాలి ఉంటుంది. కూటమి అన్నప్పుడు కొన్ని త్యాగాలు ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఆ త్యాగాలు చేయడంలో ప్రజలు కూడా త్యాగాలు చేయాలి. అంటే కొన్నాళ్ళకి మొదలవ్వచ్చు. వీళ్ళు పథకాలు 6 పథకాలు ఏవో సూపర్ 6 ఏదో ప్రకటించారు. అవును. అవన్నీ ఇంకా ఇవ్వట్లేదు అన్నారు. ఒక పక్క వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. మేధావులతో కూర్చుంటున్నారు. చర్చించుకుంటున్నారు. బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారు సెంట్రల్‌లో. ఇవన్నీ లోపాయికారిగా జరుగుతున్న ప్రతి విషయం మనకి వాళ్ళు రిలీజ్ చేయాల్సిన అంశాలుంటే రిలీజ్ చేయాలి. బడ్జెట్‌లో లోటు బడ్జెట్‌లు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధ్వానంగా ఉందని పదే పదే వాళ్ళు పెద్దలు చెప్పి దీన్ని సెట్ చేద్దాం. సర్దుకుందాం. సర్దుకున్నాక అని మనం ఆ విజయాన్ని పంచుకుందాం. మనకు ఒక రాజధాని లేదు ప్రస్తుతానికి అన్నిట్లికి. రాజధానిని ఈ 4 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ చేయగలుగుతారంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఇటు పథకాలు అందట్లేదు. కానీ రాజకీయాల్ని గ్రాఫిక్స్ లో అయితే కొంతవరకు చూపించడం ఇలా కొంత బయట టాక్ వినిపిస్తుంది. మనం కూడా కొన్ని వీడియోస్ చూస్తే అరే ఇంత బాగుంటుందా, అంటే అమరావతి అంటే ఒక కొన్ని ఫారిన్ కంట్రీస్, ప్యారిస్ కంట్రీస్ చూసినట్టుగా చూపించారు అనమాట. ఆ విధంగా మరి రూపుదిద్దబోతున్నారా? అంటే ఇప్పుడు రోమ్ నగరం ఒక రోజుల్లో స్థాపింపబడలేదని ఒక సామెత ఏదో ఉంటుంది. అలాగా అమరావతి అయినా ఇంకోటైనా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మనం హైదరాబాదే తీసుకుంటే 400 ఏళ్ల చరిత్ర ఉన్న నగరం. అవును. అసెంబ్లీ లాంటివి అవి చూస్తే చాలా ఏళ్ల క్రితం కట్టినటువంటి నిజాములు కట్టినటువంటి బిల్డింగ్స్. బిల్డింగ్స్ ఒకటే రాజధాని అనుకోవడానికి లేదు. అక్కడ నగరం ఏర్పడాలి. దానిలో జనజీవనం అభివృద్ధి చెందాలి. ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ప్రతి శాఖ సంబంధించి అక్కడ ఏర్పాటు జరగాలి ఒకటి. రెండోది ఏంటంటే ఆహ్, ప్రతీదీ ఇంతకుముందు ఓపెన్‌గా అన్నీ బయటకొచ్చేవి. ఇప్పుడు ఈ పెద్దలు కూడా కూటమి పెద్దలు కూడా ఇదిగోండి, అదిగో అంటున్నారు ఇప్పటికే. ఇదిగో తోకంటే అదిగో పులి అంటున్నారు. కాబట్టి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మనం ఒక ఒక మచ్చ వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. నిజంగా మనందరికీ సామాజిక బాధ్యత ఏదైనా ఉందంటే కాస్త ఓపికగా మనం కూడా ఆ పెద్దల సంయమనంగా ఎలా ఉన్నారో మనం కూడా ఉండాలంటాను నేను. ప్రతీదీ తోచింది తోచినట్టు మాట్లాడేస్తే, నోరుకి దొరికింది దొరికినట్టు వాగేస్తూ ఉంటే, అది అన్ని చోట్ల దాని ఇంపాక్ట్ మంచి లేకపోతే చెడుగా వస్తుంది. మరి దానివల్ల కలతలొస్తాయి. ఇప్పుడు మీరు తెలుగుదేశం, ఇంకోడెవడో జనసేన అనుకుంటే మీరు మాట్లాడుకునే మాటలు పెద్దవాళ్ళకి తలనొప్పిగా తయారవుతాయి. అవును. పార్టీలో పెద్దలకి తలనొప్పి పెడతాయి. ఇప్పుడు అంతకుముందు ఇదే ఇందాక మాట్లాడమని నేను చూశాను. ఏదో సభలో 1,00,00,000 మందిని ఏదో ఈయన తెలుగుదేశం సభ్యత్వాలు ఇప్పించారు కాబట్టి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నారు. ఈయనకి డిప్యూటీ సీఎంగా ఈయనకి ఇచ్చారు. వాళ్ళేదో మాట్లాడుకున్నారు. అంగీకారం అయింది కదా! పంచాయతీరాజ్ మినిస్టరు. పవన్ కళ్యాణ్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళు అడగాలంటే వాస్తవంగా ఇలాంటి మాటలు వస్తాయో చెప్తున్నాను. నా ఉద్దేశ్యం కాదు. వాళ్ళ నాన్నగారు సీఎం కదా! సీఎం ఇచ్చేయండి అని అడగచ్చుగా. పార్టీ అవును. పెద్ద మెజారిటీ ఆఫ్ సీట్స్ వాళ్ళకే ఉన్నాయి. మరి కూటమి ధర్మాల డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువు ఎందుకు తీసుకోవాలండి? డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ పదవి కాదు. రాజ్యాంగంలో దాని విలువే లేదు అన్నారు. మరి అలాంటి పదవి పవన్ కళ్యాణ్ గారు జరిగినప్పుడు ఇది సోకాళ్ళు వర్మ గారు లాంటి పెద్దలు కొంతమంది తెలుగుదేశం నాయకులు కూర్చుని డిప్యూటీ సీఎం ఇవ్వాలి అలా కోరిక అండి నాకు తెలియక అడుగుతాను. ఇంకో హోంశాఖ ఇవ్వండి, ఇంకోటి అడగచ్చుగా. డిప్యూటీ సీఎం అనేది పదవే కాదు అని రాజ్యాంగం చెప్తుందని మళ్ళీ ఇలాంటి పెద్దలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మీరు రిటైర్డ్ అయిపోయింది, మీకు 75 ఏళ్ళు వచ్చేసాయి కదా. లోకేష్ బాబు తెలివైన వాడు, అక్కడక్కడ ఆక్స్ఫర్డ్‌లో అక్కడ విదేశాలు చదువుకున్నటువంటి మేధావి అని వాళ్ళు అంటే మేము మాట్లాడొచ్చు. మా తెలుగుదేశం పార్టీని కూడా మేము కాపాడుకోవాలి కదా అన్నప్పుడు, నువ్వు డైరెక్ట్‌గా సీఎం అడగొచ్చు కదా! అంటే ఇలాంటి లేనిపోని వాళ్ళకి ఆజ్యం పోస్తే మళ్ళా పెద్దలు కల్పించుకొని వచ్చి చెప్పాలి. అంటే అనవసరపు న్యూసెన్స్‌ని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని కొత్త శాసనం వచ్చేటట్టు ఉంది. ఓకే. ఏదైనా న్యూస్ కావాలంటే న్యూసెన్స్ క్రియేట్ చేయాలి ముందు. ఆ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే న్యూస్ ఛానల్స్‌కి బావుంటాయి. ఎలా అయిపోతుందంటే ఈ జర్నలిజంలో కూడా మన బాధ్యత ప్రతి ఒక్కడు కూడా వీడు చదువుకోకపోవచ్చు. కాల్డ్ యూట్యూబ్ జర్నలిస్టులు గాని, యూట్యూబ్ యజమానులు కానీ ఏది పడితే అది కంటే వాళ్ళు సెల్ఫ్ సెన్సార్. ఎందుకు రాష్ట్రం అభివృద్ధి కోసం సెల్ఫ్ ఏదైనా ఉంటే ఒక వైషమ్యాలు ఆల్రెడీ ఉంటే వాటిని ఎత్తి చూపడం మంచి విషయం.
ఆ కులాలతో సంబంధించి కొన్నాళ్ళు, మతాలకు సంబంధించి అక్కడెక్కడో ఫాస్ట్‌గా చనిపోయాడు. దానికి ఒక డిపార్ట్‌మెంట్ ఉంది. రీసెర్చ్ చేస్తారు. వాళ్ళంతా పరిశోధించి ఎవరు దొంగలో, ఎవరు దొరలో పట్టుకుంటారు. ప్రతి దానికి ఒక వీళ్ళకి తలనొప్పిగా పెద్దలకి చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తలనొప్పులు తెచ్చి పెడితే, ఇంక ప్రభుత్వం మీద, మన పరిపాలన మీద దృష్టి పెడతారా? ఇలాంటివంటి వచ్చిన రూమర్స్ మీద, లేదంటే ఇటువంటి విషయాల మీద వీళ్ళు దృష్టి పెడతారా? బీటలు వారిందంటాడు, వీడికి పదం వచ్చు కాబట్టి. బీటలు ఎప్పుడు వారుతుంటే, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ బ్రిడ్జికి బీట వారితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ప్రాజెక్ట్ కూలిపోతుంది. కూలిపోతుంది. అంతే కదా! అంటే వీడి ఉద్దేశం ఏంటి? దానికన్నా ముందు స్టేట్మెంట్ లాగా కూటమి కూలిపోతుందనా ఏమిటి ఉద్దేశం? కూటమికి బీటలు వారుతున్నాయని కొంతమంది రాస్తారు. అవును. పొత్తు చిత్తు అయిపోతుంది కొంతమంది. అంటే నీ భాష ప్రావీణ్యత చూపిస్తున్నావా? నిజంగా దానికి నా ఆధారాలు ఉన్నాయా? ప్రాస బాగుంది కదా అని. ప్రాస బాగుందని వాడుతున్నావా? ఆ, ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీ సమావేశాల్లో చూసాము. హాయిగా పక్క పక్కన కూర్చొని వాళ్ళు సమస్యలు డిస్కస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వాళ్ళల్లో మనకి ఇటువంటి వైషమ్యాలు, ఇలాంటివేమి కుట్రలు, కుతంత్రాలు వాళ్ళలో ఏం ఇంకొక కనపడలేదు. విషయం ఏంటంటే మనకి అపోజిషన్ ఉండాలి ఖచ్చితంగా. అంటే అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకు లేకపోతే అది మనం ఏం చేసేది బడ్జెట్ విషయాలు కానీ ప్రతిదీ కూడా ఉంటది కదా. ఇవ్వాలంటారా? ఇవ్వకపోవడం అంటే ఇక్కడ మంచిదంటారా? ఈ సబ్జెక్ట్ లో అంటే ఎందుకంటే గతంలో చూసుకుంటే బీజేపీకి 3 స్థానాలు వచ్చిన దగ్గర కూడా అక్కడ ప్రతిపక్షం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలా కొన్ని గతంలో చూసుకుంటే చాలా ఎలక్షన్స్ లో ఇలాంటివి జరిగినప్పుడు ప్రతిపక్షం ఇవ్వడం అనేది జరిగింది. రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం అనేది ఇదేంటి టీడీపీకి ఇన్ని సీట్లు వచ్చినాయి, తర్వాత జనసేనకి ఇన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి కూటమి ప్రభుత్వం కదా, కలిసి ఉన్న ప్రభుత్వం కదా, మరి ఇవ్వడం అయితే కుదరదా అని డైరెక్ట్ గా చెప్పడం అంటే జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దృష్టిలో యాజ్ ఎనాలిసిస్ట్ గా నేను చెప్పాలి అంటే, ఇప్పుడు విమర్శించే స్థాయిలో లేదు. ఎందుకంటే బాగా ఇందాక నుంచి చెప్తున్నాం. బాగా దిగజారిపోయింది. పాతాళం నుంచి జారినప్పుడు మళ్ళా భూతలానికన్నా సమతలానికి దాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత దాని మీద మనం బిల్డింగ్ కట్టాలి. మన రాష్ట్రం యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గాని, ఇంకో పరిస్థితి గాని బాగా జారిపోయింది. నిజంగా చదువుకున్న వాళ్ళు ఎవరన్నా అవన్నీ చూసుకోవచ్చు. ఈ ఛానల్స్‌లో వాటిలో కూడా పెడతారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి మన అకారణంగా ఖర్చు పెట్టేవి గాని, ఇంతకు ముందు జరిగిన స్కాముల వల్ల గాని, భూ బకాసురులు, ఇసుక బకాసురులు అని చెప్పి అలాగే మీ మందుకు సంబంధించినటువంటి ఇవి గాని, అక్కడ ఎక్కడా కూడా స్వచ్ఛత లేదని ఆయన ఓపెన్‌గా చెప్తున్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు కూడా పలానా ఈ 5 ఏళ్లలో ఇంత జరిగింది. ఇప్పుడు మాకు వాళ్ళ మీద కక్ష కాదు. కక్షలు ముఖ్యం కాదు. ప్రతిపక్షాలు కూడా ముఖ్యం కాదు. బావుంటాయి కదా ప్రతిపక్షం. విమర్శించాలా? అసలు ముందు కూలిందాన్ని నిలబెట్టుకోవడం చూద్దాం. తర్వాత వాడు ప్రతిపక్షం వచ్చి ఈ రంగేయండి, ఆ రంగేయండి అని మాట్లాడుకోవచ్చు. అసలు ఇప్పుడు ప్రతిపక్షానికి ఇప్పుడు పాలన ఎలా సాగుతుంది? దానికి రూ. 10 ఎలా వస్తాయి? ఏ రకంగా చెయ్యాలి? దీనికి ఎంతవరకు మన కేంద్రం మద్దతు కేంద్రం ఎంత పవన్ కళ్యాణ్ ఉన్నా, ఎంత చంద్రబాబు నాయుడు కన్నా వాళ్ళు ఇవ్వాల్సిన దానికన్నా రూ. 10 ఎక్కువ. అయ్యో! వీళ్ళు ఎలా ఉన్నారని ఇవ్వచ్చు కానీ, లేదంటే మిగిలిన 29 రాష్ట్రాలు వాళ్ళు దెబ్బలాడరా? మీరేంటి పక్షపాత ధోరణితో ఉన్నారని పక్కనే ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాలు, ఈ తమిళనాడు కావచ్చు, కన్నడ కావచ్చు, వాళ్ళు కూడా పడొచ్చు కదా! అవును. అంతకీ ఇలా జరిగిందని వాళ్ళు కూడా చాలా సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, ఇంతకుముందు 5 సంవత్సరాలు చాలా 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 వెనక్కి మళ్ళిపోయింది కాబట్టి, అప్పటికే పుండు మీద కారంలాగా అయింది. ఎందుకంటే, ఒకటి ఈ విభజన జరిగిన తర్వాత 2014 తర్వాతే ఆ విభజనే సక్రమంగా జరగలేదని చెప్పి అది ఫస్ట్ డ్రాబ్యాక్. తర్వాత స్పెషల్ స్టేటస్ అని అది ఇవ్వచ్చు. స్పెషల్ ప్యాకేజ్ అదొక అంటే ఈ ఈ రకమైనటువంటి మాటలకి ఇప్పుడు అర్థాలు వెతుక్కునే కన్నా పరిస్థితులు బాలేదనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ఇప్పుడు పోనీ అప్పుడు వాళ్ళు అభివృద్ధి లేకపోయినా వాళ్ళు రూపాయి ఎలా వస్తారనో ఆలోచించలేదు. రేపనే రోజు ఆలోచించలేదు. రాష్ట్రం ఏమవుతుంది? మనం ఏమవుతాం? అని ఆలోచించే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. కొన్ని వర్గాల వారికి ఇస్తున్నాం అని చెప్పేసి విచ్చలవిడిగా ఇవ్వడం వల్ల అప్పుల్లో పడిపోయాం. అసలే విభజన మూలిగే నక్క మీద తాటిపండు అనే ఒక సామెత ఉన్నట్టుగా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఏదో వీడు వచ్చి ఏమడుగుతాడు ప్రతిపక్షం అక్కడ అంతకుముందు 5 ఏళ్ళు నువ్వు వెలగబెట్టిందే కదా! అవును. ప్రతిపక్షం వాడివ్వలేదు, వీడివ్వలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి కన్నా ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా అసెంబ్లీలో గాని వాడి గొంతు వినిపించొచ్చు. ఒక్కడే వినిపించొచ్చు. ప్రతిపక్షం గుంపుగా వచ్చి ఎక్కలేదు కదా! ఇదేం క్రికెట్ గేమ్‌లో 11 మంది వచ్చి ఎక్కలేదు. వాళ్ళు 11 మంది ఉన్నారని. ఓకే. వాడు నిజంగా వాడి నియోజకవర్గానికో లేతే రాష్ట్రానికో విపరీతమైన అన్యాయం జరిగినప్పుడు
ఖచ్చితంగా వాడు ఒక జిల్లాకు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యత వహిస్తున్న శాసనసభ్యుడిగా అడగచ్చండి. పక్షం ఇస్తేనే ప్రజలు ఆల్రెడీ వాడిని గెలిపించారంటే వాడు ఒక శాసనసభ్యుడు, ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా! ఈ 11 మంది మాకు ప్రతిపక్షిస్తే ఏం చేసేస్తారని నాకు అర్థం కాలే. అప్పుడైనా నీకు ప్రశ్న అయినా ఉంటే కదా అడుగుతావు. ప్రశ్న అడిగితే మళ్ళీ నీకే రిఫ్లెక్ట్ అవుతుంది. నీ అద్దంలో నీ మొక్క కనపడుతున్నట్టు. అరే, నువ్వు ఇంత ముందు చేసిన దానికి మీ మీ రాజకీయ నాయకులు మీ అంత ప్రభుత్వం చేసిన పనికి మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పటికి మేము మా ప్రజలు ఇంకేం మాట్లాడతావురా, ఇప్పుడే మేము మ్యాజిక్స్ చేస్తామా అని ఖచ్చితంగా చెప్తారు కదా పాలకపక్షం. అవును. పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏం అడిగానంటే పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్, ఆయన వాయిస్కి ఈ రోజు కూడా వాళ్ళు షేక్ అవుతున్నారు కాబట్టి కళ్యాణ్ బాబుని పెట్టి ఆయన ప్రతిపక్షం అంటే ఆయన ఎంత, అవును. ఆయన అభిప్రాయంగా ఆయనకి 10% ఆఫ్ సీట్స్ రావాలి కదా, లేవు. దానివల్ల దానికి ఒక పెట్టుకుంటాం కాబట్టి ఒక క్రైటీరియా దానికి చెప్పారు అని చెప్తారు కదా. అది చెప్పాల్సిన వ్యక్తి ఆయన కాగా. ఓకే సార్. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం దగ్గర పడుతుంది అనమాట. 1 సంవత్సరం. ఇంక ఈ 4 సంవత్సరాలు కలిసి ఉంటారా చివరి వరకు? ఇదేంటంటే అంటే ప్రతి ఒక్కరికి అనిపించిన థాట్ అనమాట. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అట్లా కనిపిస్తుంది. అక్కడక్కడ కూడా కొన్ని ప్రదేశాల్లో పార్టీల వారీగా కూడా వాళ్ళకి ఇది అవుతుంది అనమాట. ఒకే కూటమిలో ఉన్నా సరే ప్రభుత్వం అంతా కూడా. ఇప్పుడు ఈ అంశం మాట్లాడడానికి కూడా వచ్చిన కారణం అదే. ఉమ్, ఇది చిలవలు వలవలై అలాగా వెళ్తుంది, పుకారు తొందరగా వెళ్తుంది. అవును. నోట్లో మాట మనం ఒక అడుగు వేసే లోపల అది మొత్తం ప్రపంచంతో చుట్టొచ్చేస్తుంది. అవును. కాబట్టి అసలు ఇటువంటి వాటికి మనం ఎంకరేజ్ చేయకూడదు. వార్తలకి పొత్తు ఉంటుందా, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేసుకుంటారా లేదా అనేది, ఎంతవరకు విడిపోతారా అనే దృష్టితో కాపురం చేసుకోరు ఒకటి. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఇది ఈ పొత్తుని కాపురం అని అంటారండి. ఖచ్చితంగా కాపురం కలిసి, ఎందుకంటే భార్య అక్కడెక్కడి నుంచో వచ్చింది, వేరే ఊరు నుంచి, భర్త వేరే ఊరు నుంచి, వాళ్ళ వేరుగా ఉంటాయి, వాళ్ళ అలవాట్లు ఆచారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విభిన్నమైన ఆలోచనలతో పుట్టిన పార్టీలు ఇవి రెండు కూడా. కాబట్టి ఆలోచనలు వేరుగా ఉన్నప్పుడు అభిప్రాయాలు తొందరగా కలవడానికి ఇద్దరి మధ్య కొంత సమన్వయం అవసరం అవుతుంది. అయితే దానికి ఒక గౌరవం, మర్యాద, ప్రతిష్ట ఉంటుంది కాబట్టి, కుటుంబ గౌరవం ఎలా ఉంటుందో మన రాష్ట్ర గౌరవం కూడా అలాగే ఉంటుంది కాబట్టి, ఆ పొత్తు చేసినప్పుడు నువ్వెక్కువ నేను ఎక్కువ, నువ్వు తక్కువ నేను తక్కువ అంటే నిజంగా ప్రతి చోట ఇందాక మన కుటుంబాలను కూడా ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రయాణం అంటే కుటుంబం కన్నా ఎక్కువగా ఉంది నేపథ్యం. ఎందుకంటే కలిసికట్టుగా ప్రయాణం చేసి రాష్ట్రాన్ని ఒక ఒడ్డున పడేయాలి, కొట్టుకుపోతున్న రాష్ట్రాన్ని ఒడ్డున పడేయాలి, ప్రజలకి సుభిక్షమైనటువంటి పాలన తీసుకురావాలనే తాపత్రయపడుతున్నారు తప్పితే వాళ్ళిద్దరికీ కూడా నిజంగా నాయకులకు కానీ, ప్రధాన నాయకులు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా వాళ్ళ దాంట్లో ఉన్న చాలా నాయకులకు కానీ, చాలామంది నాయకులు కానీ, ఇప్పుడు వాళ్ళకి ఏమి వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు నాయకుడు ఎప్పుడు బాగుంటాడు, వాడు ఆర్థికంగా బాగుంటాడు, ఇంకొక సామాజికంగా బాగుంటాడు, అన్ని రకాలుగా బాగుంటాడు. ఎటొచ్చి మనకి దెబ్బ పడేది ఎక్కడ, ప్రజలకే పడుతుంది. ఇప్పుడు నాయకులు ఎప్పుడు సుఖంగానే ఉంటారండి. మీరు ఏ ఎమ్మెల్యే తీసుకోండి, ఓడిపోయిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎమ్మెల్యేనా, వాడు అధికారం కోసం ఈ ఎలక్షన్ నిలబడింది అయితే వాడికి ఆదాయ మార్గాలు లేవంటారా? అంటే ఒకళ్ళిద్దరు తప్పించి అన్నీ ఉంటాయి. వాళ్ళకేమి పెద్ద పోయేది ఏమి ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు గారికో ఒరిగేది లేదు, పోయేది లేదు. ఇద్దరు ఏంటంటే చాలా చాలా హెడ్స్ ఆఫ్ దెమ్ ఏంటంటే, ఎక్కడా కూడా చంద్రబాబు గారు ఒక్క మాట కూడా అనలేదు. మరిపెచ్చు నేను చూస్తున్నగా గమనిస్తే నా అంచనా ప్రకారం ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఆయా నాయకుల్ని పిలిచి అలా మాట్లాడకూడదు. పబ్లిక్‌లో మనం ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడున్న మీడియా, మన చుట్టూ మీడియా ఉంది. ఇంతకుముందు ఏంటంటే గోడకి చెవులు, కళ్ళు ఉంటాయి. మొత్తం ప్రపంచం అంతా కళ్ళు, చెవులే ఉన్నాయి. ఈ మీడియా కళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇంకా మాట్లాడితే ఒక క్రమశిక్షణ సంబంధించిన చర్యలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఈ గొడవల వల్ల ఇద్దరిలో ఎవరి కోపం వచ్చి వెళ్ళిపోయినా కూడా సమాజం అంటే మన తెలుగు సమాజం, తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇది ఒంటరిదైపోతుంది, గుడ్డిదైపోతుంది. రేపొద్దున మళ్ళా ఎవడో ఒకటి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇలా అయినా కూడా ముందు మనశ్శాంతి ఉండదన్నమాట. ఏదైనా పొరపచ్చలు వస్తే మనస్పర్ధలు ఉంటే ఎన్నాళ్ళు మనం మాట్లాడుకోకుండా ఉంటాం, ఎన్నాళ్ళు ముఖం తిప్పుకుని వెళ్తాం. ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, సర్దుకుంటారు, ఇలా చేద్దామని అనుకుంటారు, అక్కడ ఉన్న పరిస్థితులు చర్చించుకుంటారు. కాబట్టి వాళ్ళ తలనొప్పులన్నీ మనం ఆలోచించక్కలే అన్న. కూటమి బద్దలైపోయింది అనుకుందాం, మాట పొత్తు చిత్తు అయిపోయింది అనుకుందాం, దానికి వాళ్ళు సమన్వయంగా ఉన్నంతకాలం ప్రమాదమే లేదు. ఇంకోటి ఈ కార్యకర్తలు, ఈ లోకల్ నాయకులు, ఆశావాహులు, అసమ్మతివాదులు ప్రతి చోట సింగిల్ పార్టీగా ఉన్న చోట కూడా ఉండి తీరుతారు.
అవును. కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక న్యూస్ లేదని న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది మానేయాలి. మనకు కూడా సామాజిక బాధ్యత ఉంది. మనకు కూడా రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం కూడా మన వంతు సాయంగా చెప్పాలి గానీ, ఇద్దరి మధ్య ఏదో వైరం క్రియేట్ అయ్యేటట్టుగా వార్తలు రాసి, అదేదో చర్చనీయాంశంగా వాళ్ళకి తలనొప్పిగా పెట్టి, వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా స్పందించారా చెప్పండి? మీరు ఇంతకు ముందు 2, 3 చెప్పారు. వీళ్ళందరూ పొద్దున్నే లేస్తే మనకి లేదని చెప్పేసి కూటమి. నిజంగా నీకు దాని పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే వాటికి నువ్వు సూచనలు చెప్పు. మంచి మాటే చెప్పు. ఓకే. లేదంటే పలానా చోట మీ నాయకులు మీరు కొట్టుకుంటున్నారు. మీరు కొట్టుకోకండి నాయనా అని చెప్పు. ఎదురు కొట్టుకుంటే మనకి విరోధం ఏంటి? పిల్లికి చెలగాటం ఎలకి ప్రాణ సంకటం అని ఒక సామెత ఉంది. ఓకే. పిల్లి ఆడుకుంటుంది ఎలకెనకాల పడి. కానీ ఎలక ప్రాణ భయం ఉంటుందన్నమాట. అలాగా వీళ్ళు హాయిగా చేస్తుంటే వాళ్ళకి సంకటాలు క్రియేట్ చేయడం, ఉన్న సంకటాలు సరిపోవా? ఉన్న తలనొప్పులు సరిపోదా గవర్నమెంట్‌కి? ఓకే. వాళ్ళు అసలు నిద్రాహారాలు మాని పనిచేస్తున్న దానికి ముందు మనం వాళ్ళకి జేజేలు పలుకుతామండి. అలాంటి నాయకులు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు అన్నదే మన ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు బ్యూటీయే ఒకటి. కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేస్తున్నారు నాయకులు. హ్మ్. ఇంకా దేనికి విపక్షం దేనికి? దీనికి వైరపక్షం, ఇంకో విపక్షం, పక్షాలెందుకు? మనందరం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పక్షం ఉందామంటున్నా నేను. నేననేది మనం కూడా ఎవరి పక్షం కాదు. ఆ అభివృద్ధి మనం కూడా కోరుకోవాలన్నాను. కూటమికి ఇది అయిపోయింది, అది అయిపోయింది, దానికేదో వాడికేదో ఏదో వచ్చిందట, రోగం వాడిపోతాడట. ఈ ఈ పుకార్లు ఎందుకంటాను నేను. విడిపోతారట. అన్నీ కనపడుతున్నాయిగా. నువ్వెందుకు మధ్యలో పుల్లలు పెట్టడం, లేదా వాళ్ళలో పచ్చగడ్డి మండించడం ఎందుకు? ఓకే. దేనికంటున్నా? నువ్వేం సాధిస్తావు? నీ కాంట్రిబ్యూషన్ ఇదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణంలో నీ కాంట్రిబ్యూషన్ ఇదా? ఏదైనా చెప్పు. ఇప్పటిదాకా 9 నెలలు అయిందా మీరన్నట్టు? హ్మ్. కూటమిలో ఏ స్కాములు వచ్చాయి? అవి నీకేం తెలిస్తే చెప్పు. కొంతమంది నాయకులు ఇలా ఉన్నారండి, ఎమ్మెల్యే ఆఖరికి వాళ్ళు ఎంత బాగా సరిదిద్దుకుంటున్నారంటే, మీ మధ్యకాలం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ పార్టీలో ఉన్న, వీళ్ళ పార్టీలో ఉన్న, ఆయన తెలుగు రాష్ట్రం పార్టీలో ఉన్నారు. ఆయన తెలుగు రాష్ట్రం పక్షాన ఉన్నారు. సేమ్ జనసేన అయినా ఈయన మన జనసేనాని కూడా తెలుగు రాష్ట్ర ప్రజల అభివృద్ధి పక్షాన ఉన్నారు. ఓకే సార్. వాస్తవంగా చెప్పాలి అంటే వాళ్ళ ఎమ్మెల్యే నెగ్గిన ఎమ్మెల్యే కూడా మీరు సరిగా పనిచేయట్లేదు. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మీరు సరిదిద్దుకోండి. మీరు ఏదో స్వలాభాలు మారండి, సొంత లాభం కొంతమంది దేశ ప్రజలు బాగు చేద్దాం. ఇప్పటికైనా మన పరిస్థితి బట్టైనా కళ్ళు తెరుద్దాం. బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు బాగాలేదు కదా మన పరిస్థితి. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఈయన ఈ పెద్ద మనిషి కూడా పార్టీ అంతర్గతంగా కలిసినప్పుడు మనం ఇలా ఉందాం. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. ఇంబ్యాలెన్స్ అవ్వకండి. అన్నీ సర్దుకుంటాయి. మనకు కూడా ముందు మన రాష్ట్రానికి మంచి రోజు వస్తే మనకు మంచి రోజు వచ్చినట్టే. మీ నాయకులు, కార్యకర్తలు మీ అందరి అభివృద్ధి మేము చూస్తాం. మమ్మల్ని నమ్మండి. మా మధ్య ఏముంటుంది ఇందులో గొడవ? కలిసిన వాలంటరీగా స్వచ్ఛందంగా కలిసిన వాళ్ళ మధ్య విడిపోవాల ఆలోచన ఎందుకు ఉంటుంది? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచిస్తే బేసిక్ విడిపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఏమొస్తుంది? రేపొద్దున మళ్ళా సెంటర్‌లో ఏదో చెప్తాం జమిలీ ఎలక్షన్స్ అని, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని. అందులో భాగంగా ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా ఉంటుందో లేదో కూడా మనకు తెలీదు. ఓకే. ప్రభుత్వాలు 27లో జమిలీ ఎలక్షన్స్ అని అన్ని చోట్ల రాష్ట్రంలో గాని, కేంద్రంలో ఒకేసారి ఎలక్షన్లు పెట్టాలని ఏవో జరుగుతున్నాయి తీర్మానాలు. అది 2029 అంటున్నారు. ఇంకా కొంతమంది 2000 ఇంకా ముందు రావచ్చు అంటున్నారు. సుప్రీంకోర్టులో ఏవో జరుగుతున్నాయి దాని గురించి. ఓకే అలా సార్. జరుగుతున్నప్పుడు మనం ఆశించవలసింది ఏంటంటే ఒకటి కూటమి నిరంతరం కలిసి ఉండాలి. మన అభివృద్ధి సాగేంత వరకు వాళ్ళు కలిసి మన కోసం వాళ్ళు పని చేయాలి అని కోరుకుందాం. వాళ్ళు కలిసి నిజంగా ఇటువంటి ఆలోచన పిచ్చో, భయమో మన పార్టీ మన మీడియాలకో లేదా మన ప్రజలకో వచ్చిందనుకోండి, మనం ఎక్కడో మనం మ్యాచ్ ఏమిటది ఛాంపియన్ ట్రోఫీలో చూసాము. అవును. ఒక పూట పాకిస్తాన్‌తో వీళ్ళు లేకపోతే న్యూజిలాండ్‌తో ఫైనల్ గెలవాలంటేనే కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది ప్రార్థనలు చేసామే. ఒక్కరోజు విజయం. అంత భక్తి మనకుంది దేశభక్తి. అలాగే మన రాష్ట్ర భక్తి కూడా ఒకటి పెట్టుకొని హ్మ్. మనం కూడా దేవీ దేవతలకు పూజలు చేద్దాం. చంద్రబాబు గారు ఎటువంటి పిచ్చి మాటలు విని గొడవ పడకూడదు. కలిసి ఉండాలి. మన అభివృద్ధికి వాళ్ళిద్దరూ కలిసికట్టుగా పనిచేయాలి. 2 పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి. చంద్రబాబు గారి అనుభవం పనిచేయాలి. అలాగే జనసేనాని యొక్క ఈ ఆవేశం పనిచేయాలి మన కోసం అని మనం మొక్కుకుందాం. నిజం చేయాలంటే పొద్దున్న లేస్తే ఒక పేపర్‌లోనో, ఒక మీడియాలోనో మనమే కూర్చుని ఇది కూటమి బయటలో అయిందా? ఇంకోటి మనకొచ్చే భాష ఇందాక మీరు చెప్పినట్టు ప్రాస వాడి పెద్ద పెద్ద నిజంగా విడిపోయిందంటాడు రేపటి నుంచి. ఇవాళ కూటమి వీటలు అంటాడు కదా!
పలానా చోట పార్టీతో గొడవపడి కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు అంటాడు. అక్కడి నుంచి మూడో వాడికి చెప్పాక ఫ్యామిలీలో మూడో వాడు ఎంటర్ అవుతే ఉమ్, ఇంకా పచ్చని సంసారం కాస్త బొగ్గమంటుంది. కాబట్టి కూటమికి ఏమీ అవ్వదండి. ఆ కూటమి ఖచ్చితంగా మంచి మంచి నాయకులు ఉన్నారు, ముచ్చటేసే నాయకులు ఉన్నారు. అయితే కొన్ని కొన్ని మాటలలో ఇలా జనాల్లో వచ్చే అక్కడక్కడ జరిగే చెణుకులు ఉంటాయి, చిన్న చిన్న సంఘటనల వల్ల అభిప్రాయ భేదాలు ప్రపంచంలో ఎక్కడికైనా ఏ నాయకుల మధ్యనా ఏ పార్టీ మధ్యనా ఆఖరి మన ఇళ్లలో మనకి మధ్య కూడా ఫ్రెండ్స్ మధ్య కూడా రావా? అవును సార్. ఫ్రెండ్స్ మధ్య నిజకల్లి ప్రాణ స్నేహితుల మధ్య కూడా ఏదో మాట మంది వస్తుంది, ఓకే. వాళ్ళే కలుస్తారు. ఓకే అందరూ సార్. విడిపోవాలి, అందరూ కొట్టుకు చచ్చిపోవాలి, లేదా బీటలు అయిపోవాలి, అన్ని బిల్డింగ్లు పడిపోవాలి. ఇది చాలా విధ్వంసకరమైన ఆలోచన. ఈ ఆలోచన మానేస్తే మంచిది. కూటమి ఎప్పుడు బాగుండాలి. కూటమి బాగుంటే పాలన బాగుంటుంది. పాలన బాగుంటే తెలుగు ప్రభుత్వం 10 ఏళ్ళు 20 ఏళ్ళు అభివృద్ధి చెందాల్సింది 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తారేమో ఛాలెంజ్ గా తీసుకున్నారు వాళ్ళు. ఓకే. ఓకే సార్. దానికి బీజేపీ కూడా అక్కడి నుంచి ఇస్తుంది ఆశీస్సులు. సర్దుబాటు చేసుకుంటారేమో చిన్న చిన్న పొరపచ్చులు వస్తే. రాకుండా మనం ఊహించి ఊహాగానాలు చేసి కొత్త కొత్త డౌట్లు పెట్టి కొత్త కొత్త లేనిపోని ఆలోచనలతో మనం భయపడుతున్నాం, మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ భయపడాలి, మనకు కూడా బాధ్యత ఉంది. నేను చెప్పా కదా, ఆయన బాగుండాలి, మన నాయకులు కలిసి ఉండాలి, కలిసికట్టుగా ఐకమత్యమ మహాభారతం ఎన్నికలు జరుగుతూ ఉండే చిన్నప్పటి నుంచి కలిసికట్టుగా ఉంటే ఆఖరికి ఏదో అంటారు కదా, ఆ, దేన్నైనా గెలవచ్చు. అవును. అంతే. సో మన పరమహంస గారు అయితే మాటల్లో మనం విన్నాము, కూటమి ప్రభుత్వానికి ఎలాంటి బీటలు వాటిల్లలేదు, చివరి వరకు కలిసికట్టుగా ఉండి అందరికీ మంచి చేసే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తుందని ఆయన మాటలు